హాయ్ అండి. చింతపండు పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, అల్లం, పెద్ద సైజు అల్లం ముక్క, ఒక పెద్ద ఉల్లిపాయ అండి. మేము ఇద్దరమే కాబట్టి ఇది ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి వేసుకున్నాను. పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. కాగిపోయింది. ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, తిరుమాత గింజలు వేసుకున్నానండి. అది పచ్చెనపప్పు, ఆవాలు వేసుకున్నాను. అది వేగిపోయాక ఇది టీ తాగే వాళ్ళకి తలనొప్పి వస్తుంది కదండి, పైత్యం అది చేస్తుంది కదా, అలా తగ్గటానికండి ఇది బాగా తగ్గిద్దండి ఇది తింటే. చిటపట్లు ఆడిచ్చేసేసిన తర్వాత ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇది చూడండి ఎలా మగ్గుతుందో. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 60 మెంబర్స్ ఎంతోమంది చూస్తున్నాను, 38 ఉన్నాయండి సబ్స్క్రైబర్లు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్. ఇది చాలా ఉపయోగపడుద్దండి పైత్యానికి. ఇగో ఈ లోపు నేను అల్లం పేస్ట్ పట్టుకున్నాను. అల్లం ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నది మొత్తం. ఇంకా అది తాలింపు వేసేసాక అందులో ఏగనిచ్చేసి బాగా ఏగి నూనె పైకి వచ్చేదా తిప్పుకోవాలని చక్కగా, లేకపోతే మాడిపోద్ది. అంటే మరీ మెత్తగా కాకుండా కచ్చబెచ్చగా చక్కగా మిక్సీ పట్టి వేసుకొని అల్లం మెత్తగా అయిపోయింది, అది చేదు వచ్చేద్ది. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది పల్లెటూరులో బాగా చేసుకుంటారండి. అదొకటి గోదావరి సైడ్, అంటే వెస్ట్ గోదావరి మాకైతే బాగా చేసుకుంటారండి ఇది. అందరూ వాడిన తర్వాత ఎలాగున్నది కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నచ్చిద్దండి ఇది. అన్నంలో చాలా బాగుంటుందండి. సిమ్లో పెట్టుకొని కొంచెం ఆగనిచ్చుకోవాలి అలాగా. నేను మొత్తం డీటెయిల్గా చెప్తున్నానండి, ఎందుకంటే ఇది ఎక్కడ చేయటం నేను చూడలేదు కాబట్టి మీకు తెలుసో తెలియదండి. చక్కగా డీటెయిల్గా చెప్తున్నాను. ఫాస్ట్గా చేయడానికి అవ్వదు కాబట్టి. మళ్ళీ బాగోకపోతే బాగోలేదు, ఇలా చేశారు అలా చేశారు అంటారు. అందుకని డీటెయిల్గా పెద్ద వీడియో పెడుతున్నాను. ఇదిగో కొంచెం ఆయిల్ సరిపోయినట్టుందండి. ఆయిల్ వేసి పసుపు, కారం మీకు సరిపడినంత, నేనైతే 2 స్పూన్లు వేసుకున్నానండి. ఉప్పు, వేసేసి చక్కగా తిప్పేసుకొని చింతపండు పులుసు చక్కగా మరీ వాటర్ పోసేలాగా కాకుండా గుజ్జుగా వేసేసుకొని చక్కగా మీకు సరిపడిన పులుపు అండి. ఎక్కువ తినలేకపోతే కొంచెం వేసుకోండి. దగ్గరికి అయ్యేటప్పుడు కొంచెం పంచదార అంటే బెల్లం వేసుకోవాలని, నా దగ్గర బెల్లం లేదు కాబట్టి దగ్గర పడిపోయాక పంచదార వేసుకొని
చక్కగా ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం బాగా దగ్గరికి వచ్చేసాక పంచదార వేసుకొని ఇలా వేసుకుని